నమస్తే మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వేసవి నీటి ఎద్దడిపై ఎమ్మెల్యే కవ్వంపల్లి ఫోకస్ మిషన్ భగీరథ అధికారులతో సమావేశం ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి వినతులు ఇక వార్తల్లోని వివరాలు వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన మిషన్ భగీరథ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, ఈ దిశగా సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. గత ప్రభుత్వం మిషన్ భగీరథలో నాణ్యత లేని పైపులు వేయడంతో చాలా చోట్ల పైపులు లీకై నీరు వృధాగా పోతుందని చెప్పారు. అన్ని గ్రామాలలో మిషన్ భగీరథ నీరు సప్లై లేదన్నారు. అందువల్లే అధికారులను మండలానికి తీసుకుని వచ్చి ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుందని తెలిపారు. మిషన్ భగీరథ నీటిని గ్రామాలకు అందివ్వడం కోసం ప్రతిభ అనే సంస్థకు డబ్బులు చెల్లిస్తున్నామని చెప్పారు. ప్రజలకు నిరంతరాయంగా త్రాగునీరు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మానకొండూరులో మిషన్ భగీరథ పైప్లైన్ పనులు, శుద్ధి కేంద్రాల నిర్వహణ, నీటి సరఫరా సమస్యలు, గ్రామాలలో త్రాగునీటి అవసరాలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. మంచినీటి బావికి నీరు కలుషితం కాకుండా సిమెంట్ గోడ నిర్మిస్తామని, వెంటనే పనులు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. రాజీవ్ నగర్లో మంచినీటి సమస్య నివారణకు మినీ వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ పర్యవేక్షక ఇంజనీర్ కె రాములు, కార్యనిర్వాహక ఇంజనీర్ రామ్ కుమార్, ఈఈ ఇంట్రా అంజన్రావు, గ్రిడ్ డిప్యూటీ ప్రసాద్ కుమార్, ఇంట్రా డిప్యూటీ శ్రీనివాస్, నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, ముద్దుసాని శ్రీనివాస్ రెడ్డి, మడుపు ప్రేమ్సాగర్, కనకం అశోక్, బోల మురళి పాల్గొన్నారు. నాణ్యత లేని పైపులు అనేసి ఎక్కడ పడితే అక్కడ పగిలిపోయి లీక్లు వస్తూ ఉన్నాయి, వాటర్ వేస్టేజ్ అవుతూ ఉన్నది. అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్ళ సప్లై లేదు. అందునుంచే వీళ్ళని తీసుకొచ్చి ఈరోజు ఫీల్డ్ విజిట్ చేసి ఏ గ్రామానికి వస్తుంది, ఏ గ్రామానికి రావట్లేదని ఒక మీటింగ్ పెట్టి లీడర్ల నాయకులందరితో, ప్రజలందరితో మాట్లాడించడం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ ఈ గ్రిడ్ తర్వాత వాళ్ళ ఏఈలు అందరూ కూడా ఈరోజు వెళ్ళి మళ్ళీ ప్రతి ఊరికి చేసి, ఎందుకంటే ఈ నీటికి మనం పన్ను చెల్లిస్తూ ఉన్నాం. ఆ ప్రతిభ అనే ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారో వాళ్లకు మనం చేస్తూ ఉన్నాము. వచ్చినా రాకపోయినా నీళ్లు ట్యాంక్ ఫుల్ అయినా కాకుండా ఫుల్ అయినట్టు వాళ్ళు సెక్రటరీల దగ్గర, ఆ వాటర్ మెన్ దగ్గర సంతకాలు పెట్టించుకొని గత కొంతకాలంగా, కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవహారం జరుగుతూ ఉన్నది. దీన్ని రేపు అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు నిపుణులైన ఎస్సీ గారితోని, ఈఈ గారితోని, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏఈ గారితోని, ఎంపీడీఓ గారితోని, ఈ గ్రామ సెక్రటరీతోని అందరితోనూ కూడా పరిశీలించడం జరిగింది. మొత్తం ఫీల్డ్ విజిట్లో తెలిసిన నిజాలను ప్రజలందరికీ తెలియజేసి ఈ ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా త్రాగునీరుకు తప్పకుండా నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇమ్మీడియట్గా మార్చి ప్రారంభంలోనే ఇంత ఎండలున్నాయి కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం కరీంనగర్లో ప్రజావాణి తిరిగి ప్రారంభం కావడంతో దరఖాస్తుల వెల్లువ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు తమ అర్జీలను అధికారులకు సమర్పించారు. మానకొండూరు మండలానికి చెందిన కనకం కుమ్రయ్య ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అంధుడైన తనకు ప్రభుత్వం సహాయం చేయాలని, ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూడాలని కోరాడు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు సైతం కలిశామని, ఇల్లు ఇస్తామంటూ హామీ ఇచ్చినట్లు తెలిపాడు. ఇక మరో బాధితుడు సురేష్కు పక్షవాతం రావడంతో కుటుంబ పోషణ భారమైందని ఆవేదన వ్యక్తం చేశాడు. అతనికి 2 పిల్లలని, కారు డ్రైవర్గా పనిచేసేవాడని అతని సోదరి తెలిపింది. జీవితం గడపడం కష్టంగా మారిందని, ప్రస్తుతం సురేష్ స్నేహితులు సాయం చేస్తున్నారని చెప్పింది. రాత్రికి రాత్రే పక్షవాతం వచ్చిందని, ఇప్పటికే 3 లక్షలు ఖర్చయిందని తెలిపింది. వీళ్ళు 2 వికలాంగుల ఇండ్ల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం పెట్టుకున్నాం అంతే అప్లికేషన్. ఈ నాదొకటి, వీళ్ళ 2. నేను మానకొండూరు మండల వికలాంగుల సంక్షేమ అధ్యక్షునిగా. మీకు అంటే మొత్తానికి ఇల్లు లేదా? మొత్తానికి కూలింది, అది కూలింది. ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారు? నేను ఒక్కనే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. వీళ్ళేమో ఇక వీళ్ళు కిరాయి ఉంటారు, 2 పాపం. అంటే మీకేమవుతారు? వాళ్ళు మనకు అట్లా నాకు ఒక్కరికి అవలకు లేదు పాపం, వాళ్ళు కూడా కిరాయి ఉంటారు. అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సాబ్ ఇస్తాను ఒప్పుకున్నాడు, కానీ అఫీషియల్గా మనం కలెక్టర్కి ఇవ్వాలని ఇచ్చారు అంతే.
అది బరాబర్. ఒకసారి ఇచ్చిన దరఖాస్తు మొన్న ఒకటే ఇచ్చిన, మొన్న ఇదే ఫస్ట్ వీళ్ళకి పాపం. మరి ఇప్పుడు ఏమంటారు ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు స్పందించిండు, ఓకే అని ఒప్పుకున్నాడు. అయితే కలెక్టర్ గారికి మనం ఎందుకు ఇచ్చినట్టు అఫీషియల్గా ఒక కాపీ ఇవ్వాలి. అందుకే ఆయనకు పెళ్ళి అయింది, 2 పిల్లలు, ఒక కొడుకు ఒక బిడ్డ. ఆయనకి పక్షవాతం వచ్చింది, 7 నెలలు అవుతుంది. మాకు ఏదైనా సాయం కావాలి, ఈ పింఛను కావాలి. మాకు ఒక గుంట భూమి లేదు, ఇల్లు లేదు, ఏది లేదు. ఓ పని చేసుకొని బతుకుతాడు. కరీంనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన వావ్ కిడ్స్ యూనిక్ స్కూల్ను మాజీ కార్పొరేటర్లు ఆకుల నర్మదా నర్సన్న, మర్రి భావన, రవీందర్ గౌడ్ల చేతుల మీదుగా ప్రారంభించారు. నగరంలోని కట్టారాంపూర్లో అధునాతన పద్ధతిలో అమెరికన్ బెస్ట్ లెర్నింగ్ స్కూల్ను రూపొందించారు. నిర్వాహకులు ఆకుల నర్మదా నర్సన్నలను శాలువాలతో సత్కరించారు. పాఠశాలలో రూపొందించిన పలు విభాగాలను ఆవిష్కరించారు. హైదరాబాద్లో పనిచేసిన అనుభవజ్ఞులైన వారిచే విద్య నేర్పించడం అభినందనీయమని కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న అన్నారు. కట్టారాంపూర్ లాంటి వెనుకబడిన ప్రాంతంలో ఇలాంటి స్కూల్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేందుకు మంచి ఆలోచనతో స్కూల్ ప్రారంభించారని కొనియాడారు. స్కూల్ యాజమాన్యానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అమెరికన్ బేస్డ్ లెర్నింగ్ స్కూల్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కార్పొరేటర్ మర్రి భావన అన్నారు. తల్లిదండ్రులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే లక్ష్యంతో మొదటిసారిగా కరీంనగర్లో అమెరికన్ బేస్డ్ లెర్నింగ్ ప్రారంభించామని స్కూల్ నిర్వాహకులు మహేష్ అన్నారు. కట్టారాంపూర్లో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఆకుల నర్మదా నర్సన్న, భావన, రవీందర్ గౌడ్, వావ్ కిడ్స్ యూనిక్ స్కూల్ ప్రతినిధులు మహేష్ బాబు, కిరణ్, సెంటర్ హెడ్ అఖిల, క్రాంతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇక్కడున్న ప్రజల అందరి చొరవతోని ఈ కరీంనగర్లో ఈ కట్టరాంపురం ప్రాంతాన్ని ముందు వరుసలో పెట్టడం జరిగింది. కాబట్టి మనకు ఒక్కొక్కటిగా రోడ్లే కాకుండా, డ్రైన్లు కాకుండా, లైట్స్ కాకుండా, శానిటేషన్ కాకుండా ఇవాళ ఎడ్యుకేషన్ కోసం మన దగ్గర ఈ దేశమే కాకుండా అమెరికాకు సంబంధించిన ఆ రీతిలో, ఆ పద్ధతిలో ఈ కరీంనగర్, ఈ రాంపూర్ ప్రాంతంలో వీరు చిన్నపిల్లలకు మంచి జ్ఞానోదయాన్ని ఆ పేరెంట్స్ మహేష్ గారు ఒక టైంలో అన్న ఇక్కడ చేయగలుగుతామా, ఇక్కడ నడుస్తుందా, మేము ఇంత కొంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం కాబట్టి అంటే తమ్ముడు మేము ఉన్నాం, మీకు అండగా ఉంటాం, మీకు ధైర్యం ఇస్తాం, ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఎంతో దూరం పోవాల్సిన అవసరం లేదు. కరీంనగర్లో మొట్టమొదటిసారిగా మీరు మంచి ఆలోచనతోని ఈ స్కూలును మీరు ప్రారంభించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. వారికి ఎల్లవేళలా మేము అండగా ఉంటాం. ఇక్కడ ఉన్న కట్టరాంపూర్ ప్రాంతంకు సంబంధించిన ఈ స్కూల్లో అందరూ చిన్నపిల్లలందరూ ఎక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా వీరు ఆ సౌలతుని కలిగించడానికి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద స్పేషియస్గా ఉన్న ప్రీ స్కూల్ కరీంనగర్లో మాంటెసరీ ఎడ్యుకేషన్ మోడల్తో వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది. ఈ స్కూల్ స్టార్ట్ చేసిన మెయిన్ సెంటర్ హెడ్ అఖిల గారు, మహేష్ గారు మరియు క్రాంతి, కిరణ్ గారు అందరికీ ధన్యవాదాలు. ఈ మోడల్ కానీ, ఈ మాంటెసరీ ఎడ్యుకేషన్ కానీ పిల్లలకి వేరే స్కూల్స్తో కంపేర్ చేస్తే ఇది ఇంకా చాలా ఎక్కువ పనిచేసి వాళ్ళ మీద వాళ్ళ మోటార్ స్కిల్స్ కానీ ఎక్కువ వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి స్కూల్ స్టార్ట్ అవ్వడం నిజంగా సంతోషకరం. పేరెంట్స్ కూడా కంపేర్ చేసి ఆలోచించి మీకు ఈ స్కూలే తగినట్టుగా 100% అనిపిస్తుందనే నమ్మకం నాకు ఉంది. ఫస్ట్ టైం అమెరికన్ బేస్డ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి స్టార్ట్ చేసామండి. దానిలో మాంటిసరీ లెర్నింగ్ అని చెప్పేసి ఒక యాక్టివిటీ ద్వారా మనం ముందుకెళ్తున్నాం. ఇది ఏంటంటే ఫస్ట్ టైం కరీంనగర్లో ఆల్మోస్ట్ ఎవరు లేరు, మనమే ఫస్ట్ వస్తున్నాం. అది దట్టు కరీంనగర్లో కట్రాంపూర్లో స్టార్ట్ అవ్వడం అనేది మన గర్వకారణం. వాళ్ళు మనకి ఈ మొదటి ప్రీ స్కూల్ కాబట్టి దీనికి డెవలప్మెంట్ చేయడానికి కోసమని మన అఖిల సెంటర్ హెడ్ తను హైదరాబాద్ నుండి వచ్చారు. తను కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో వర్క్ చేశారు. మనకి ఆ నాణ్యత ఉండాలంటే ఆ నాణ్యత గల స్టాఫ్ ఉండాలని చెప్పేసి వాళ్ళని ఎక్కడి నుండి ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం భయపడ్డారు. కానీ ఏంటంటే వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పేసి మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఎట్లయినా ఈ కార్పొరేట్ ధీటుగా మనం కూడా ఎదగాలని చెప్పేసి మన కట్రాంపూర్ వాళ్ళు ఏం తక్కువ అని చెప్పి నిరూపించుకోవాలని చెప్పేసి
ఒక మొదటి ప్రయత్నంగా ముందుగా వేసినాం. దానికి మా కార్పొరేటర్ల సహాయ సహకారాలు కూడా ఎప్పటికీ ఉండాలి మాకు. బొమ్మకల్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించేలా అధికారులు చొరవ చూపాలంటూ కరీంనగర్లో దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గత నెల రోజుల క్రితం బొమ్మకల్ గ్రామంలో బెజ్జంకి మహేష్ను హత్య కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేయకుండా కఠిన శిక్షను విధించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. నిందితులకు బెయిల్ మంజూరు అయితే బాధిత కుటుంబ సభ్యులకు ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉందని దళిత సంఘ నేత గోష్కి శంకర్ అన్నారు. బాధితులకు అండగా నిలిచిన వారికి కూడా నిందితుల నుండి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం వెంటనే 30 లక్షల ఆర్థిక సహాయం చేయాలని జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు గారిపెల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర కార్యదర్శి గోష్కి శంకర్, ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గాలిపల్లె శ్రీనివాస్, నాయకులు అంబాల మదనన్న, గాలిపల్లె రాజశేఖర్, గాలిపెల్లి కుమార్, సముద్రాల నవీన్ మరియు బాధిత కుటుంబ సభ్యులు, బొమ్మకల్ గ్రామస్తులు పాల్గొన్నారు. నెల 8 రోజులు అయింది మర్డర్ అయ్యి. ఇప్పటి వరకు మాకు సిఐ గారు, రూరల్ సిఐ గారు చెప్పింది ఏంటంటే వాళ్ళ మీద ఫీడ్ యాక్ట్ పెడతాం, మీరు ఎలాంటి వాళ్ళకు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు చేసి పీడీ యాక్ట్ రౌడ్ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పి మాకు మాట ఇచ్చడం జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి మాట కానీ మాకు ఈ దళిత సంఘాలకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి మాట ఇవ్వకుండా దాన్ని మభ్యపెట్టడం జరుగుతుంది. అయ్యా, మేము పోలీస్ అధికారులను కోరుతున్నాం ఒకటే, వాళ్ళు లేనటువంటి వాళ్ళని మర్డర్ చేస్తే ఒక చట్టం, ఉన్నటువంటి వాళ్ళకు మర్డర్ చేస్తే ఒక చట్టం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు వెంటనే దీన్ని విచారణ జరిపించి మీడియా ముంగట పెట్టి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి, వాళ్ళకు బెల్లు అక్కడ ఉన్నటువంటి జైలర్ సూపరింటెండెంట్ దగ్గర ఒక జైలర్ కానిస్టేబుల్ ఉన్నాడు, వాళ్ళకు అనుకూలంగా వ్యవహారం చేస్తూ ఉండు, బయటికి వెళ్ళి ఫుడ్ పోతూ ఉంది. ఆయన పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళకు బెల్లు రాకుండా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే ఎడెల్లి సతీష్, కాల్వ సతీష్ వీళ్ళు వచ్చినాక వాళ్ళ తల్లిదండ్రులు మేము వచ్చినాక వాళ్ళ సంగతి చూస్తాం, ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అన్న దాఖలాలు కూడా బయట పడుతున్నాయి. కాబట్టి కాల్వ సతీష్ అని ఎడెల్లి సతీష్ అనే ఇద్దరు యువకులు అతి దారుణంగా ఒక అక్రమ సంబంధం పట్టుకున్నాడనే కోపంతో అతి దారుణంగా గొంతు కోసి బీర్ బాటలతోనే చంపినా కూడా మరి అలాంటి వ్యక్తులకు ఇప్పటికి కూడా ఎలాంటి విచారణ జరిగిందనేది మాకు ఇప్పటివరకు తెలియరాలేదు. పోలీసు వారు ఆ రోజు ఎలక్షన్ కోడ్ ఉన్నది, మాకు సహకరించండి, మీ బాధితులకు మీకు అందరికీ శిక్ష పడేలా చేస్తాము, తక్షణ న్యాయం అందిస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు మాకు పోలీస్ స్టేషన్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మాకు ఇప్పటి వరకు ఒక ఫోను తల్లిదండ్రులకు రాలే, మరి మా సంఘాలకు కూడా ఇప్పటి వరకు ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా రాలేదు. మరి ఒక దళితుడు ఒక మాదిగా హత్య జరిగిందనే కదా మీరు ఇంత పోలీసు వారు ఇలా విచారణ నిర్లక్ష్యం చేస్తుర్రు, ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం మీకు ఏముందని మేము అడుగుతున్నాము. ఎందుకంటే అదే వేరే వాళ్ళైతే ఎంబడే ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు మళ్లించి వాళ్ళని అవసరమైతే దళితులున్నా కూడా ఎంబడే ఎన్కౌంటర్ చేసిన దాఖలాలు మరి హైదరాబాద్లో సజ్జన్ కుమార్ చేసిన విషయాలు మనం ఎన్నో కళ్ళము కూడా మనం కనబడుతుంది. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఉపాధ్యక్షులు భాస్కర్ నాయక్ బర్త్డే వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్లో జలవిహార్ గ్రూప్ బ్రదర్స్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. టపాసులను కాల్చుతూ స్వీట్లను పంపిణీ చేశారు. ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విహార్ గ్రాఫ్స్ టీం రాజిరెడ్డి, సాయిరెడ్డి, కల్లర సత్తన్న, తెలంగాణ చౌక్ ఆనంద్, శ్రీధర్ రెడ్డి, తిరుపతి, లచ్చయ్య, సత్తయ్య, పరశురాం మరియు పెద్దలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మా సింహరాజన్ మెంబరు భాస్కర్ నాయక్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెలంగాణ చౌకులో ఇక్కడ బాంబులు కాల్చి కేక్ కట్ చేసి అందరికీ జిలేబీ పంచడం కార్యక్రమం అందరి నోరు తీపి చేశాము. ఎందుకంటే తిరుపతి నాయకు భాస్కర్ నాయకు గొప్ప వ్యక్తి, మనసున్న మహారాజు. అతడు ఎంతోమందికి సాయం చేశాడు. గరీబోళ్లకు పుట్టింది నాయక్ కావచ్చు, లమ్మడికుండా పుట్టిండు, కానీ పేరు బాగా సంపాదించిండు. ఆ పేరుతో పాటు కూడా అందరి మన్నన పొంది ఈరోజు కరీంనగర్ జిల్లా రాష్ట్రంలో కూడా ఆల్ ఇండియా
లంబాడి సంఘాలు కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొనసాగుతూ ఈరోజు ఎంతోమందికి సాయం చేసుకుంటూ మీ అందరం కూడా సాయం తీసుకున్న వాళ్ళు సాయం తీసుకోని వాళ్ళు కూడా అతని బర్త్డే బ్రహ్మాండంగా తెలంగాణ చేయడం జరిగింది. 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని 51వ సంవత్సరంలో అడుగెడుతున్న తమ్మునికి ఈ శుభాభివందనలు. ఒక ఫ్రెండ్గా, ఒక పొలిటికల్ రాజకీయ నాయకునిగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకొని మంచి ఉన్నత స్థానంలో ఉన్న భాస్కర్ నాయక్ తమ్ముడు ఇక ముందు కూడా ఎల్లవేళలా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వారి ఫ్యామిలీకి అందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. అందరిలో తనగా మాతోటి సోదరభావంతో మెలగాలని కోరుకుంటూ మా జలవిహార్ స్విమ్మింగ్ పక్షాన మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి కాంగ్రెస్ పార్టీకి చెందిన భాస్కర్ నాయక్ జన్మదినాన్ని తెలంగాణ చౌక్లో ఘనంగా అంగరంగ వైభవంగా జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినారు. కానీ ఈ కార్యక్రమం ఇక్కడ మన స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి మంచి బ్రహ్మాండమైన కార్యక్రమం జన్మదిన కార్యక్రమం నిర్వహించినారు. ఈ నిర్వహించిన కార్యక్రమంలో మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని, మరి భగవంతుని అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు బాగుండాలని, మరి కాంగ్రెస్ పార్టీకి మరి ఎన్నో సేవలు చేయాలని, ప్రజాసేవలో అంకితం కావాలని మరి ఆయన జన్మదిన సందర్భంగా తెలంగాణ చౌక్ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కరీంనగర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కిడ్స్ కేర్ సెంటర్ వార్షికోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సంస్కృతి దీపోత్సవం పేరిట 19వ వార్షికోత్సవం చేపట్టారు. ముఖ్య అతిథులుగా అశోక్ కుమార్, రేఖ, ఎస్ఎస్వై ఆచార్య, వనవిహారీ ట్రస్ట్ చైర్మన్ సిద్దిపేటతో పాటు రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ జక్కుల బుచ్చయ్యలు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన గావించి వేడుకలను ప్రారంభించారు. చిన్నారులు చేసిన స్వాగత నృత్యం చూపర్లను ఆకట్టుకుంది. అదేవిధంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక నాటక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం అనంతరం అతిథులను పాఠశాల నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. పాఠశాల వార్షికోత్సవాలు పిల్లల్లో సృజనాత్మకత వెలికి తీసేందుకు ఉపయోగపడతాయని వక్తలు తెలిపారు. విద్యతో పాటు పిల్లల్లో దాగున్న ప్రతిభను ఇలాంటి వేడుకల ద్వారా వ్యక్తపరిచే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా ఆటపాటలతో విద్యార్థుల్లో మానసిక ఉత్తేజం కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్, జక్కుల బుచ్చయ్య, పాఠశాల కరెస్పాండెంట్ జక్కుల గిరిబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇందాక దీనికి ఈ ప్రత్యేకించి ఈ పేరు ఎందుకు సూచించానంటే సంస్కృతి దీపోత్సవం. ఇవన్నీ చిన్నారి దీపాలు. చిన్నారి దీపావళి ఇక్కడ నాట్యం చేస్తూ పాటలు పాడుతూ భారతీయ సంస్కృతిని వ్యక్తం చేస్తున్నాయి. కానీ భవిష్యత్తులో ఈ డిజిటల్ టెక్నాలజీ ప్రపంచాన్ని అనూహ్యమైన పరిణామాలకు లోను చేయబోతుంది. అలాంటప్పుడు వీళ్ళు జగద్గురువుగా, భారతీయ జగద్గురువులుగా ఒక మహాపాత్ర నిర్వర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఈ డిజిటల్ టెక్నాలజీ ప్రపంచాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తుందో తెలియదు. అప్పుడు ఐ టోల్డ్ దెమ్, ఇఫ్ ద డిజిటల్ టెక్నాలజీ రియల్లీ వాంట్ టు ఫుల్ఫిల్ ద ఎలివేషన్ ఆఫ్ హ్యూమానిటీ, ఫెసిలిటేషన్ ఆఫ్ హ్యూమానిటీ, ట్రూ ఫ్రూట్స్ ఆఫ్ హ్యూమానిటీ ఆర్ టు బి ఫుల్ఫిల్డ్, only Indian culture can fulfill it, because responsibility, intellectuality and awareness, all these are the very characteristics of Indian culture. కరీంనగర్లోని తీగలగుట్టపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. విజేత గ్రీన్ సిటీలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. విజేత గ్రీన్ సిటీ ఆధ్వర్యంలో పద్మశాలీలచే అమ్మవారికి సారెను సమర్పించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణం కన్నుల పండుగగా జరిగిందని వికాస తరంగిణి ప్రతినిధులు కొండరాజు అన్నారు. గోవింద నామాల కరపత్రాలను ఆవిష్కరించామని చెప్పారు. పద్మావతి అమ్మవారికి సారె సమర్పించడం సంతోషంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు శంకరయ్య, మధుసూదన్ రెడ్డి, వాసుదేవరావు, దాసరి ప్రభాకర్, రాజ్ కుమార్, వికాస తరంగిణి కొండ రాజు, శ్రీచరణ్, సాంబమూర్తి, విజయభాస్కర్ భక్తులు పాల్గొన్నారు. శ్రీ విజేత గ్రీన్ సిటీలో కొలువై ఉన్న శ్రీ భూనిరా సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మా వికాస తరంగిణి తరపున మేము
గోవిందనామాల కరపత్రాన్ని ఆవిష్కరణ చేయించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో అందరూ ప్రెసిడెంట్లు ప్లస్ సెక్రటరీలు అందరిచే ఆవిష్కరణ చేయడం జరిగింది. వారికి మరి సన్మానం కూడా మా వికాస్ తరంగం తరఫున చేయడం జరిగింది. ఇందులోనే భాగంగా శ్రీ భూనీలా సమేత పద్మావతి వెంకటేశ్వర స్వామి యొక్క పద్మావతి అమ్మవారికి మా పద్మశాలీలచే సార సమర్పణ కార్యక్రమం జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా. కరీంనగర్లోని పలు ప్రాంతాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు కొనసాగుతున్నాయి. నగరంలోని మంకమ్మతోట వైష్ణవి టెక్నాలజీస్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైష్ణవి టెక్నాలజీస్ మహిళా ఉద్యోగులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తూ ముందుకు వెళ్లాలని డైరెక్టర్ విజయ రఘురామరాజు అన్నారు. కుటుంబానికి, సమాజానికి అపారమైన శక్తిని, మేధస్సును అందరికీ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైష్ణవి టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ రఘురామరాజు, వైద్యులు అక్షిత, అనూప, ఉద్యోగులు జ్యోతిరెడ్డి, శ్రీలేఖ, స్వప్న, ట్రైనీలు పాల్గొన్నారు. వైశ్య సేవా కేంద్రంతో పాటు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్లోని ఆర్యవేశ భవన్లో హైదరాబాద్ మలక్పేట యశోద హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరానికి అనేక రకాల వ్యాధులకు సంబంధించిన 300 మందికి పైగా డాక్టర్ల చేత పరీక్షలు చేయించుకున్నారు. ఆర్యవేశ మహాసభ అధ్యక్షులు కన్నకృష్ణ, వైశ్య సేవా కేంద్ర అధ్యక్షులు చిదర సురేష్ చేతుల మీదుగా శిబిరం ప్రారంభించారు. అనంతరం వైద్యులను వైశ్య సేవా కేంద్ర పాలకవర్గం శాలువాలతో ఘనంగా సన్మానించింది. సామాజిక సేవలో ఆర్యవేశ సంఘాలు ఎల్లప్పుడూ ముందుంటాయని కన్నకృష్ణ, చిదర సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైశ్య సేవా కేంద్రం ప్రధాన కార్యదర్శి పెద్ది విద్యాసాగర్, కోశాధికారి ముస్త్యాల రమేష్, జిల్లా ఆర్యవేశ మహిళా విభాగం అధ్యక్షురాలు చకిలం స్వప్న, ఎలగందల మునిందర్, నగునూరు రాజేందర్, సంఘ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. వైశ్య సేవా కేంద్రంలో వైశ్య సేవా కేంద్రం యొక్క కార్యవర్గ సమక్షంలో ఈరోజు మెగా ఉచిత వైద్య చికిత్సా శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఇప్పటివరకే సుమారుగా 100 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వారికి ర్యాండమ్ బ్లడ్ షుగర్, 2D ఎకో, అల్ట్రాసౌండ్, అలాగే ఇఫ్ నెససరీ ఎకో, తర్వాత ఈసీజీ, గైనకాలజీ, దాంతో పీడియాట్రిక్, ఆర్థోపెడిక్ అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఒక 30 మంది నిష్ణాతులైనటువంటి యశోద స్టాఫ్ ఇక్కడికి రావడం జరిగింది. దీన్ని ఈరోజు కరీంనగర్ ప్రజలు అద్భుతంగా వినియోగించుకోవడంలో మా యొక్క వైశ్య సేవా కేంద్రం యొక్క పాలక వర్గం యొక్క పాత్ర నిజంగా చాలా అభినందనీయం. దీనికోసం మాకు సహకరించినటువంటి మలక్పేట యశోద వారికి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా వైశ్యులంటే కేవలం వైశ్య సమాజానికే కాదు, సమాజంలో ఉన్న అందరికి కూడా మనం సేవ చేయాలనే సంకల్పంతో మా కరీంనగర్లో ఉన్న అన్ని వైశ్య సంఘాలు దీన్ని ప్రచారం చేసి విరివిగా ఈరోజు ప్రజలు రావడం జరిగింది. వారందరికీ కూడా చికిత్సతో పాటు ఉచిత మెడిసిన్స్ కూడా అందివ్వడం జరుగుతుంది. కావున వైశ్యులు అనే వాళ్ళు ఒక వైశ్యులకే కాకుండా సమాజానికి కూడా మేము సేవ చేస్తామనే దృక్పథంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వహణకు వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు మరియు వారి పాలకవర్గం కూడా ఎంతో కృషి చేశారు. యశోద వారి మెగా క్యాంపు నిర్వహించినటువంటి వాళ్ళ బృందానికి మరియు అలాగే మా వైశ్యభవన్ పాలక వర్గానికి మరియు ముఖ్య వైశ్య నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత ప్రభుత్వంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమే బాలకిషన్ సొసైటీ చైర్మన్ల పదవుల కోసం లక్షల డబ్బులు వసూలు చేశారని పలు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
సొసైటీ చైర్మన్, డైరెక్టర్ పదవులకు లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. పోరండ్ల సొసైటీ చైర్మన్ పదవిని తిమ్మాపూర్కు చెందిన గంకిడి లక్ష్మారెడ్డి ఇస్తామని మాట ఇచ్చి 40 లక్షలు అడిగింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లిని విమర్శించే స్థాయి రసమైకి లేదన్నారు. నియోజకవర్గానికి మొదటగా గోచి గొంగడ వేసుకుని వచ్చి 1000 కోట్ల సంపాదన ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు, కాల్వ మల్లేశం, గంకిడి లక్ష్మారెడ్డి, బెజ్జంకి ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, గొట్టిముక్కల సంపత్ రెడ్డి, కొత్త తిరుపతి రెడ్డి, మామిడి అనిల్, అలవాల కోటి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం పుట్టినప్పటి నుంచి ఉన్నాం. ఆర్థికంగా మరి శారీరకంగా ఎన్నో విధాలుగా నష్టపోయినాం. చావు అంచుదాకా వచ్చాం సారు. మరి దయచేసి ఒక దళితుని నాకు ఒక చైర్మన్ అవకాశం ఇవ్వాలని చెప్పి వేడుకున్నప్పుడు లేదు ఎట్టి పరిస్థితుల్లో నేను వేరే వాళ్ళకు మాట ఇచ్చినా ఖచ్చితంగా నేను చెప్పినట్టే మీరు వినాలి. ఎవ్వరు కూడా తోక జాడిస్తే వాళ్ళ తోకలు కట్ చేస్తా. నేను వచ్చి వేడుకుంటే నాకు చెప్పిన సమాధానం, అయ్యా రసమయ్య గారు, మేము ఉద్యమకారులం, ఎన్నో భాగం నుంచి వచ్చినటువంటి వాళ్ళం, నీ బెదిరింపులకు ఎవరు భయపడడం లేదని చెప్పి అప్పుడు ఉన్నటువంటి మా గౌరవ ఎంపీపీ గారు ప్రధానమైన పాత్ర పోషించారు. అప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలిసి మరి ఒక దళిత సోదరుడు, ఉద్యమకారుడు ఈ సొసైటీకి అధ్యక్షులు చేయాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు మేము 7 డైరెక్టర్లందరినీ ఏకం చేసి మరి అప్పుడు నేను చైర్మన్ ఎన్నిక కావడం, అది ప్రధాన పత్రికల్లో అందరూ కూడా మరి వార్త రావడం కూడా జరిగింది. మరి ఎమ్మెల్యే జలక్ అని చెప్పి మీ అందరికీ తెలుసు. అన్నట్టు ఇస్తారు తప్పకుండా చేస్తాను. నాకు సాయం చేస్తారు కాబట్టి నాకు మీరు నా ఎలక్షన్ మీరు చేశారు కాబట్టి తప్పకుండా పొలం సొసైటీ చైర్మన్ చేస్తాను మాట ఇచ్చి వచ్చినందుకు నేను డైరెక్టర్గా పొలం సొసైటీ డైరెక్టర్గా నేను యూనివర్సిటీ ఆఫీస్కి వచ్చినాక ఏమన్నాడంటే లక్షణ అన్ని పనులు చేసేస్తాను. నేను చైర్మన్ మాట ఇచ్చాను, చైర్మన్ చేస్తాను అన్నాక కొద్దిగా 20 లక్షలు పట్టుకొని వచ్చాను. 20 లక్షలు పట్టుకొని వచ్చాను. 20 లక్షలు కాదు, 35 లక్షల రూపాయలు కావాలి. ఇంకా 4 లక్షల రూపాయలు నైట్ ఖర్చు అవుతుంది. 40 లక్షల రూపాయలు. ఇంకో 10 లక్షల రూపాయలు ఇస్తే డైరెక్టర్ పదవి ఇస్తారు. ఇది మన కరీంనగర్ ఉంది కదా, అంత డైరెక్టర్ ఇస్తారు. నువ్వు ఎన్ని ఇచ్చిన తెలియదు ఒక చైర్మన్ జరుపుతున్నావు, 20 లక్షలు ఇస్తారు. అది కూడా భూ అమ్ముకొని వచ్చింది. అది కూడా 400 భూ, నా ఇంటి ముందు భూ అమ్ముకొని వచ్చింది. అది 2,50,000 కొంటా అనుకుంటే నేను అమ్మినాక ఒక 6 నెలలకు 6 లక్షలు కూడా అమ్ముకున్నాడు. అమ్మాయి అది అట్లా మోసం చేసి బాగా దయాపోరు. అసలు మానకొండూరు మండలంలోని చెంజర్లలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పంచాయతీ కార్యాలయ ఆవరణలో సన్ రైజ్ ఆసుపత్రి కరీంనగర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పలు గ్రామాల నుంచి సుమారు 150 మందికి బీపీ, మధుమేహం, గుండె సంబంధిత సాధారణ పరీక్షలతో పాటు ఈసీజీ, 2D ఎకో లాంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం రోగులకు ఉచితంగా మాత్రలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సురేష్, కిరణ్, జ్యోతి, మార్కెటింగ్ మేనేజర్ మీసా శ్రీనివాస్, మాజీ సర్పంచులు బోళ్ల మురళీధర్, వేణుగోపాల్ ఉన్నారు. సన్ రైజ్ హాస్పిటల్ కరీంనగర్ నుంచి ఇక్కడికి ఈ చెంజర్ల గ్రామానికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడానికి ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటుగా ఇక్కడ డాక్టర్ కిరణ్ కుమార్ గారు కార్డియాలజిస్ట్, డాక్టర్ శ్రీజ ఫిజిషియన్ మరియు ఇతర వైద్యులు బృందము ఈ గ్రామంకి వచ్చి ఉచితంగా పరీక్షించి షుగర్ టెస్టులు కానీ, బీపీ పరీక్షలు కానీ, ఈసీజీ కానీ, 2D ఎకో ఇలాంటి పరీక్షలని నిర్వహించి ఈ గ్రామంలో ఉన్న ప్రజలకి ఉచితంగా పరీక్షించి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి రెఫర్ అయిన మన హాస్పిటల్కి, కరీంనగర్లో ఉన్న సన్ రైజ్ హాస్పిటల్కి రెఫర్ అయిన పేషెంట్స్కి అక్కడ కూడా ఉచితంగా పరీక్షించి మందులు రాసి ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి అవకాశాన్ని ఈ గ్రామ ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. ఎస్సీ వర్గీకరణ పూర్తి అయ్యేంత వరకు గ్రూప్ 1, 2, 3 పరీక్ష ఫలితాలు విడుదల చేయవద్దంటూ కరీంనగర్లో మాదిగ సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట గత 2 రోజులుగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ అందరికన్నా ముందే అమలు చేస్తామని ప్రకటించిందని మాదిగ సంఘాల నాయకులు అన్నారు. అన్ని రాష్ట్రాల కంటే ముందే అమలు చేస్తామని ప్రకటించి తాత్సారం చేయడం తగదన్నారు. మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం ఆందోళనలను ఉధృతం చేస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో దండు అంజయ్య, శంకర్, మాదిగ సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. గౌరవ శ్రీ మందకృష్ణమ్మ మాదిగ గారు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఏబిసిడి వర్గీకరణ
అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ప్రకటిస్తారని చెప్పి నేటికి సంవత్సరం అవుతున్నది. ఇప్పటి వరకు కూడా ఏబిసిడి వర్గీకరణ కాకముందే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు నోటిఫికేషను ఇస్తుండు. నోటిఫికేషన్ను నిలిపివేయాలని చెప్పేసి మందకృష్ణమాది గారి ఆదేశానుసారము 2వ రోజు నిరసన దీక్ష చేయడము ఇది జరుగుతున్నది. ఒకవేళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ గిట్ట ఇచ్చినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రస్తారోకోలు చేయడం అనేది ఉంటుంది. మాలలకు తలొగ్గి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మాలల పక్షాన ఉన్నాడో మరి మాదిగలు మేము ఓట్లు వేయలేదా, మేము ఓట్లు వేసినాము, గెలిపించుకున్నాము, మరి ఒక్క పక్షాన ఉండి ఒకటే పక్షాన ఉండి మాకు అన్యాయము చేస్తుడు కాబట్టి ఏబిసిడి వర్గీకరణ చేస్తా, దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నేను ముందుండి మాదిగల పక్షాన న్యాయం చేస్తా అని ఏబిసిడి వర్గీకరణను ఇంతకుముందు ఏవైతే నోటిఫికేషన్ విడుదల చేసిందో దానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ వర్తింపజేస్తానని హామీ ఇచ్చి 5-6 నెలలైనా కూడా దానికి 9% అది అని చెప్పి ఇప్పుడు అదే విధంగా ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆ ఫలితాలను విడుదల చేస్తామని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గౌరవ శ్రీ మందకృష్ణమాది గారి ఆదేశాల మేరకు మా వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ అయిన తర్వాతనే మాకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఆ గ్రూప్ 1, గ్రూప్ 3 విడుదల చేయాలని చెప్పి మేము న్యాయంగా కరీంనగర్ పక్షాన, జిల్లా పక్షాన మేము ఉద్యమం చేస్తున్నాం. అదేవిధంగా మా పక్షాన ఉంటూ మా ద్వారానే జడ్పీటీసీ, ఎంపీపీ, ముఖ్యమంత్రి అయినా గొప్పగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి గారు మా పక్షాన ఆలోచించి మీ న్యాయమైన పోరాటం చేస్తున్నాం. మా జాతి వెనకబడిపోతుంది, మా పిల్లల భవిష్యత్తు ఘోర పరిస్థితులు ఉన్నది. కాబట్టి తిమ్మాపూర్ మండల కేంద్రంలో నెలకొల్పిన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ముసుగులు తొలగించి ఆవిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని పొలిటికల్ జేఏసీ నేతలు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు సాంబరి కుమ్రయ్య ప్రారంభించారు. గత 2 ఏళ్ల క్రితం మండల కేంద్రంలో నెలకొల్పిన మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించేందుకు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు దశల వారీగా వినతి పత్రాలు సమర్పించామని, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇంతవరకు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత, ఉప ప్రధాని విగ్రహాలను ముసుగులు వేసి అవమానపరచడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా అధికారులు సానుకూలంగా స్పందించి ముసుగులను తొలగించి ఆవిష్కరించేందుకు సహకరించాలని కోరారు. లేని పక్షంలో మండలంలోని అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసి చైతన్యం కలిగించి మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించేంత వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూనే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు వంతర్పుల సంపత్, సుగుర్తి జగదీశ్వరాచారి, దుండ్ర రాజయ్య యాదవ్, మాతంగి శంకర్, సముద్రాల లక్ష్మణ్, బోయిని కొమ్రయ్య, మాతంగి అశోక్, పాశం అశోక్ రెడ్డి, పారునంది జలపతి, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక జేఏసీ ఏర్పడ్డది. మరి ఈ జేఏసీ ఆధ్వర్యంలోనే గత 2 సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలు నెలకొల్పడం జరిగింది. ఇట్టి విగ్రహాలకు గౌరవనీయులు పెద్దలు అప్పుడున్నటువంటి ఆర్టీసీ ఎండీ గారు సత్యనారాయణ గారు ఆయనే అబ్జెక్షన్ చేసి వాటిని ఆపడం జరిగింది. మేము ఒకటే ప్రభుత్వానికి దయచేసి మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. మరి రానున్న రోజుల్లో వచ్చినలో బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ జయంతులు ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రభుత్వానికి ఒక్కటే మేము చెప్పదలుచుకున్నాం. రానున్న రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకొని ఈ కాన్స్టిట్యూన్సీకి ఆయన ప్రతినిధి కాబట్టి తప్పకుండా మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ బాధ్యత తీసుకొని తొందరగా విగ్రహాల ముసుగు తొలగించే వరకు కూడా మా జేఏసీ పోరాటం ఆగది. మేము ఒక్కడే చెప్తా ఉన్నాం, ఈరోజు శాంతియుతంగా మాత్రమే పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ పోరాటం విగ్రహాల ఆవిష్కరణ జరిగేంత వరకు కూడా అన్ని ప్రజా సంఘాలను, అన్ని రాజకీయ పార్టీలను కూడగట్టుకొని ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి, బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహాలను గత 2 సంవత్సరాల క్రితం అన్ని ప్రజా సంఘాలు, ఈ తిమ్మాపూర్ మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, పార్టీలు కలిసి నెలకొల్పడం జరిగింది. వాటికి పర్మిషన్ లేదని చెప్పేసి గత 2 సంవత్సరాల నుంచి ఆవిష్కరించకుండా ఆర్టీసీ అధికారులు దాని ముసుగులు వేసి మహనీయులను, ఈ మండల ప్రజలను అవమానానికి గురి చేస్తూ ఉన్నారు. తక్షణమే వాటిని ఆవిష్కరించాలని చెప్పేసి తిమ్మాపూర్ మండలంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి గత 3 నెలల క్రితము జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. జాయింట్ యాక్షన్ కమిటీ విడుదల వారీగా ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఆర్టీసీ సీఎండీకి, కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి
దఫాలుగా అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. గత 3-4 నెలల నుంచి కూడా మేము శాంతియుతంగా పోరాటం చేసినప్పటికీ కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించకుండా విగ్రహాలను ఆవిష్కరించకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. వేద మంత్రాలు, మేళతాళాలు, అతిథుల కోలాహలం, వీటన్నింటి మధ్య ఓ అనాథ యువతి వివాహం 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిపించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వివాహానికి నగరంలోని కళాభారతి వేదికగా మారింది. ఎవరూ లేరని బాధపడుతున్న ఆ యువతికి అన్నీ తామై అండగా నిలిచిన ప్రభుత్వ అధికారుల తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఎవరా యువతి, ఏంటి స్టోరీ అని చూస్తున్నారా? లెట్స్ వాచ్. మౌనిక ఓ అనాథ యువతి. తల్లిదండ్రులను చిన్న వయసులోనే కోల్పోయింది. నా అనేవారు ఎవరూ లేక పుట్టెడు దుఃఖంలో ఉన్న మౌనికను కరీంనగర్లోని బాలసదనం అధికారులు హక్కున చేర్చుకున్నారు. అలా 2017 నుంచి ఆమె ఆలనాపాలన అధికారులే చూసుకున్నారు. విధి వంచనకు గురైన మౌనిక మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగింది. అధికారుల సహాయంతో తన చదువును కొనసాగించింది. ఇంటర్ తర్వాత MPHW కోర్సు పూర్తి చేసింది. చదువులోనూ ఉన్నతంగా రాణించడంతో నర్సుగాను ఉద్యోగం సాధించింది. మౌనికకు చదువుతున్న సమయంలోనే పెద్దపల్లి జిల్లా మంతనికి చెందిన సాయితేజ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయాన్ని మౌనిక బాలసదనం అధికారులకు తెలియజేసింది. దీంతో అధికారులు సాయితేజతో పాటు అతని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారు పెళ్లికి ఒప్పుకోవడంతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పెళ్లి నిశ్చయించారు. అధికారులే పెళ్లి పెద్దలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఏ ఆడపిల్లకి జరగనంత వైభవంగా ఈ అమ్మాయికి మేము పెళ్లి, హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్ ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి అందరం అధికారులము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేసి ఈరోజు ఆ అమ్మాయికి చక్కగా వైభవంగా పెళ్లి చేసి ఆమెను అత్తగారింటికి పంపించడము జరగడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎవరు లేరు అని అనుకోవద్దు. మనం ఉన్నాము, ప్రభుత్వం ఉన్నది. మన వైపు నుంచి ఒక మనిషిలాగా ఏదైనా సహాయం ఉంటే, ఏదైనా ప్రేమభావం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము. సో ఈ సందర్భంలో మౌనికకి, సాయితేజకి బ్లెస్సింగ్స్ చెప్తూ, మౌనిక అనాథ అయినప్పటికీ పెళ్లిని మాత్రం అంగరంగ వైభవంగా జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పెళ్లి అనంతరం వారికి అవసరమయ్యే సామాగ్రితో పాటు కన్యాదాత వరకు ఇలా అన్ని జరిగేలా ముందుండి నడిపించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పెళ్లి పెద్దగా వ్యవహరిస్తూ అతిథులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. బాలసదనం వారు మంగళసూత్రం, CWC ఆధ్వర్యంలో బంగారు చెవిపోగులు, TNGO వారు బీరువా, బెడ్స్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పెళ్లి చీర, CDPO అర్బన్ డిపార్ట్మెంట్ పెళ్లి కొడుకు డ్రెస్, CDPO హుజరాబాద్ హల్దీ ఫంక్షన్, ఇలా పలు శాఖల అధికారులు తమ వంతుగా మౌనిక వివాహానికి సహాయ సహకారాలు అందించగా మిగతా వారు కట్నాల రూపంలో నగదును అందించారు. అందరూ కలిసి మౌనిక వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి అనాథలకు మేమున్నామనే భరోసాను కల్పించారు. ఈ వివాహ వేడుకకు కలెక్టర్ పమేలా సత్పతి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో CDPO పర్వీన్, స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యురాలు శోభారాణి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి పాల్గొన్నారు. అనాథలైన వాళ్ళకి ఈ ప్రభుత్వం, మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తోడుగా ఉంటారని, తప్పకుండా ఆయన అన్నగా నిన్ననే అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను కోటీశ్వరులు చేసే వరకు నేను ఉపక్రమించానని చెప్పినారు. నా అనే వాళ్లను కూడా భారంగా చూసే రోజులివి. ఆస్తి కోసం కన్న తల్లిని, తోబుట్టవులను చిత్రహింసలకు గురి చేస్తున్న ఘటనలు కోకొల్లలు. ఇలాంటి రోజుల్లో ఓ అనాథ ఆడబిడ్డకు ప్రభుత్వాధికారులంతా అండగా నిలబడడం హర్షించదగ్గ విషయం. ఈ వివాహ వేడుకలను ఘనంగా జరిపించిన కరీంనగర్ జిల్లా అధికార యంత్రాంగానికి మైత్రి హ్యాట్స్ ఆఫ్. మేము ఫ్యూచర్లో చాలా ఆనందంగా ఉండబోతున్నాం. ఎందుకంటే మేము చూసుకొని ఇష్టపడి చేసుకున్న పెళ్ళి కాబట్టి ఏ కష్టం, ఏ బాధ లేకుండా చాలా బాగా ఉండగలుగుతాం. మా పెళ్ళి ఇక్కడ ఘనంగా జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వాళ్ళందరికీ కారణం మా DWO మేడం వాళ్ళు, తర్వాత జిల్లా కలెక్టర్, ఇక్కడ ఉన్న మేడమ్స్ అందరూ. ఆల్మోస్ట్ 5 డేస్లో మా మ్యారేజ్ చాలా ఘనంగా చేస్తారు. చాలా సంతోషంగా ఉంది మాకు.
కరీంనగర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కోతిరాంపూర్లో పోచమ్మ వీధిలో సంతోష్ అనే వ్యక్తిని కొట్టి చంపినట్లుగా తెలుస్తోంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చనిపోయిన వ్యక్తి కర్రీ పాయింట్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ హత్య జరిగి దాదాపు 2-3 రోజులు అవుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలోని ఆర్సీఓఏ క్లబ్లో జపాన్ షిటోరియో కరాటే స్కూల్ తెలంగాణ స్టేట్ చీఫ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనాలి రాజ్ ఠాకూర్ హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కరాటే స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ స్టేట్ నేషనల్ టోర్నమెంట్లో పతకాలు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు. కరాటే విద్యార్థులు నామ్చాక్, స్టిక్, కటాస్, కుమితి విన్యాసాలను చూశారు. కరాటే నేర్చుకోవడం వల్ల మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని మనాలి రాజ్ ఠాకూర్ అన్నారు. ముఖ్యంగా కరాటే ఆడపిల్లలకు అవసరమని, ధైర్యంగా నిలబడి ఎదుర్కోవడానికి కరాటే తోడ్పడుతుందని చెప్పారు. కరాటే నేర్చుకోవడానికి పిల్లలను ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. అలాగే సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, స్వరూపారాణి రెడ్డిలు కరాటే విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేసి అభినందనలను తెలియజేశారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు. తమ్ముడు సీను ఎంతో ఆయన టాలెంట్ని ఇంతమంది ఇక్కడ ఉన్న రామగుండం నుంచి మొదలుపెట్టి స్టేట్ వరకు ఎంతో మంది ఛాంపియన్స్ని ఇక్కడి నుంచి రెడీ చేసి మన త్రూ రామగుండం నుంచి వెళ్ళి ఎన్నో మెడల్స్ తీసుకున్న పిల్లలు, అదంతా క్రెడిట్ గోస్ టు తమ్ముడు సీను. ఆల్వేస్ మేము సీనుకి రాజ్ ఠాకూర్ గారు ఆల్వేస్ అండగుంటాడు. ఆల్వేస్ హీస్ బీన్ ప్రమోటింగ్ హిమ్. ఎప్పుడు కూడా ఏది ఉన్నా నా దగ్గర రావాలి సీను అని ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. రాజ్ ఠాకూర్ గారికి సీను అంటే ఒక చిన్న తమ్ముడులాగా. ఇంతమంది పిల్లలని ఒక మంచి టాలెంట్ని లోపల నుంచి ఆ టాలెంట్ని బయటికి తీసి అంత నేర్పించి ఈరోజు ఆ పిల్లల్ని అట్లా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఎంత బ్రైట్గా వాళ్ళ ద వే దే ఆర్. ఈ డిఫెన్సివ్నెస్ అనేది ప్రతి ఆడపిల్లలకి కానీ మగోళ్ళకి కానీ అందరికీ ఇది అవసరం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.